ఇప్పుడు జలమండలి కామదార్ యూనియన్ అధ్యక్షులుగా మీరు ఉన్నారు. త్వరలో ఆ జలమండలిలో యూనియన్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి అంటున్నారు. ఎలా ఉండబోతుంది యూనియన్ ఎలక్షన్? నేనంటే మీరు అన్నట్టుగా గతంలో నేను ఐఎన్టీ మన ఎన్ఎస్ఏ కార్యకర్తగా వచ్చి నేను 2000 నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధులు నిర్వహిస్తున్నాను. పార్టీ పరంగా కానీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అయితే నేనేం తీసుకోలేదు. కానీ గతంలో నేను చూస్తే ఏంటంటే రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసుకుంటూ ఆ తదుపరి 2004లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్గా పనిచేసిన. ఆ తర్వాత నేను ఎడ్యుకేషన్ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా కానీ మేము మనం తెలంగాణ రావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళం. పార్టీ లాస్ట్కు ఈ కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చే వరకు కొట్లాడిన వాళ్ళం అందులో. కాబట్టి అట్లా గతంలో చేసినాం. తర్వాత 2014 నుంచి పీసీసీ నేను సెక్రటరీగా పనిచేసిన. 2016 నుంచి నేను ఏం చేసిన పీసీసీ అధికార ప్రతినిధిగా ఇచ్చారు. ఆ తర్వాత నేను ఎన్నో ఈ సాధారణ ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఎన్నో కాన్స్టిట్యూన్సీని ఇన్ఛార్జ్ చేసిన. ఏ పార్టీ కార్యక్రమం తీసుకున్నా ఇన్ఛార్జ్ చేసినా కానీ నేను పోయి పార్టీకి పనిచేసుకుంటూ పోతా ఉన్నా. నేనేమంటే ఈడ 3 యూనియన్లు ఉన్నాయి ప్రధానంగా. ఇది జలమండలి టీఆర్ఎస్కి సంబంధించి రాంబాబు యాదవ్ అంటేనే ఇప్పుడు ఆ యూనియన్ ఒకటి నడుస్తుంది. తర్వాత జలమండలి ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. ఆయన సతీష్ అంటే నాయకత్వం వహిస్తారు. దానికి గతంలో బీజేపీ నుంచి వచ్చిండు. బీజేపీలో ఆయన రఘునందన్ గారు గౌరవ అధ్యక్షులు. దానికి బీఆర్టీ రాంబాబు యాదవ్కేమో పల్ల రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మేము జలమండలి మన కామగారి యూనియన్కేమో దాసు శ్రవణ్ గారు ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన పోయిన తర్వాత నేను అధ్యక్షుడైన దాన్ని. ఆ తర్వాత వాళ్ళ కార్మికుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అని మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా, కార్మికుల గురించి కొట్టాడుకుంటా, కార్మికులకు ఏమైతే అవసరం ఉన్నాయో అవి చేసుకుంటూ మేము పోతా ఉన్నాం. అయితే ఆ తర్వాత ఏమైంది, సతీష్ మొన్న మదియాసి గౌడ్ గారు మా పార్టీ నాయకులు ఏదైతున్నారో దానికి గౌరవ అధ్యక్షుడు ఆయనను సతీష్ను మా పార్టీకి తీసుకొని వచ్చి దాని గౌరవ అధ్యక్షుడు. నేనేమంటున్నానంటే నా గౌరవ అధ్యక్షుడు ఇప్పుడు ఎవరు? ఐఎన్టీసీ ఏదో మద్దతు ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీని నేను సీనియర్ నాయకుని, సీనియర్ కార్యకర్తను, ఎన్నో పదవులు చేసినా ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళకి కాంట్రిబ్యూషన్ లేదు. నేనేమంటున్నా మదియాష్ ఖన్నా గారు కూడా మేము పోయి కలుస్తాము. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు, గతంలో కాంగ్రెస్ పార్టీకి నిత్యం పనిచేసిన వాళ్ళకు మాత్రమే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సమస్యలు ఉంటే మా సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది, పీసీసీ అధ్యక్షుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. వారు దాన్ని సరిదిద్దుతారు. మరి మీరు అంటున్నారు ఐఎన్టీయూసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం కదా, దీని నుంచి మీరు పోటీలో ఉన్నారు. మీకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ ఏదైతే మీరు అన్నారు గతంలో బీజేపీకి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తికి మదియాష్కి ఎలా మద్దతు ఇస్తున్నారంటారు? అంటే దీని వెనుక ఏముంది అంటారు? దీనిలో ఏం లేదు. నేను ఇప్పుడు జలమండలి ఎంప్లాయీస్ కాంగ్రెస్ యూనియన్కి అధ్యక్షుడు ఉన్నాను. దానికి ఏం చేసిందంటే మా జలమండలి మన ఐఎన్టీసీ అధ్యక్షులు గారు మా సంజీవ్ రెడ్డి గారు నన్ను ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు చేసి ఈ జలమండలి అధ్యక్షుడు ఉన్నా కాబట్టి అప్లికేషన్ ఇచ్చేసి అనుబంధ సంస్థగా మాకు గుర్తింపు ఇచ్చేసి ఈ పోటీకి నన్ను నిలబెట్టేటట్టు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. నేను పోటీకి ఖచ్చితంగా నిలబడతాం. దానికి కాంగ్రెస్ పార్టీ యావత్ సపోర్ట్ చేస్తుంది. మేము మదియాషి గౌడ్ గారిని కూడా కలిసి వారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకు, ఇది మదియాషి గారి ఆధ్వర్యంలో వచ్చిండు కాబట్టి ఆ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొంత అక్కడ జరుగుతుంది, అది సర్దుకొని పోతుంది. వారిని ఊపించేసి మాకు మద్దతు చేస్తాడని ఆశిస్తున్నాం. మీరు అంటున్నారు ఆశిస్తారు అంటున్నారు. సరే, మరి ఇప్పుడు ఏదైతే ఈ జలమండలి ఎన్నికలు ఉన్నాయో, ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు అంటే ఏ హామీతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఈ వారం 15 రోజుల నుంచే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కొన్ని ప్రమోషన్స్ ఇచ్చేసినాము. వాళ్ళకి హెల్త్ కార్డు ప్రధాన సమస్య ఉంది. ఈ గవర్నమెంట్ ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఏదైతే ఇస్తుందో వాళ్ళకు 3 లక్షల ఇన్సూరెన్స్ కడతారు. ఇప్పుడు ఆ హెల్త్ కార్డు ఇవ్వాలి, ఫ్రీ హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టినాం మేము సీఎం గారి దగ్గర. వారు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పిండు. ఇంకా చిన్న ప్రమోషన్స్ ఉన్నాయి. ఆ ప్రమోషన్లు కానీ ఇంకా వాళ్ళకి ఏదో కార్మికులకు ఏదో వర్క్ పని ఉందో మా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో మేము ఉంటే మమ్మల్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటే ఏంటంటే కార్మికులకు లాభం జరుగుతుంది. ఆ ముందు పోతున్నాం అంతే. 2-3 ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం, ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా అధ్యక్షుల వారి దృష్టి తీసుకుపోయినా, మా సీఎం గారి దృష్టి తీసుకుపోయినా ఖచ్చితంగా అమలు చేసి ఈ జలమండలిపై మేము ఖచ్చితంగా జెండా ఎగరవేస్తాం. రైట్, ఇది చూసారు కదా మొగిళ్ళ రాజిరెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ఆ జలమండలి ఎన్నికల్లో మా జెండా ఎగరవేస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో అణువణువున వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు మాకు అవగాహన ఉందని చెప్పి ఆ ప్రజాప్రభుత్వం ఏదైతుందో ప్రజాపాలనలో ఆ కార్మికుల సమస్యలను తీర్చేందుకు నేను కృషి చేస్తానని కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఇవాల్టి లీడర్తో ముఖాముఖి కార్యక్రమం.